వెల్కమ్ టు పూరా లోకల్. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లి పదుల సంఖ్యలో ప్రాణాలు తీశాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి ఆహారం, మంచినీళ్ళు లేక వరద బాధితులు ఆర్తనాదాలు చేశారు. మరోవైపు భారీ వర్షాలు, వరదలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కొంతమేర నదులు శాంతించాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల వద్ద తాజా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి మంగళవారం ఉదయం నుంచి క్రమంగా వరద నీటి ప్రవాహం తగ్గుతుంది. ప్రస్తుతం బ్యారేజీకు 4.56 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. బ్యారేజ్ దిగువన బాగాన కృష్ణానది ముంపు గ్రామాల ప్రజలు ఇప్పుడిప్పుడే వరద ప్రభావం నుంచి బయటపడుతున్నారు. మరోపక్క గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలు గ్రామాల్లో వరద ప్రభావం క్రమంగా తగ్గుతుంది. అయితే ఇటీవల ప్రకాశం బ్యారేజ్కు రికార్డు స్థాయిలో 11 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు చేరిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా తుంగభద్ర జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1631 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 39,945 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 15,235 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలో ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 101.461 టీఎంసీలుగా ఉంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఉదయం 10 గంటల సమయానికి ప్రాజెక్టుకు 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,88,549 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,16,535 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.20 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా ప్రస్తుతం 301.35 టీఎంసీలకు చేరుకుంది. ఇక నంద్యాల శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఇన్ఫ్లో 1,43,199 క్యూసెక్లు ఉండగా ప్రాజెక్టులు గేట్లు ఎత్తి 67,897 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులకు చేరింది. మరోవైపు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 208.7 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక కరీంనగర్ జిల్లా లోయర్ మేనర్ డ్యాంకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 17 టీఎంసీలకు నీరు చేరింది. 35,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండడంతో గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో మానేరు నదీ తీర ప్రాంత ప్రజలు, రైతులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద తగ్గుముఖం పట్టింది. పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.810 మీటర్లకు వరద నీరు చేరింది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,35,000 క్యూసెక్లు ఉండగా పూర్తి అవుట్ఫ్లో 94,893 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా 61,830 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 32,339 క్యూసెక్లు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 8.241 టీఎంసీలకు చేరుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇన్ఫ్లో 2,800 క్యూసెక్లుగా ఉండగా ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి
2800 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 2.270 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.008 టీఎంసీలుగా ఉంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం వద్ద గోదావరి 42.40 అడుగుల వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 9,07,569 క్యూసెక్లుగా ఉంది. అయితే గోదావరి 43 అడుగులు దాటగానే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇక నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు 22,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 31,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 695.475 అడుగులకు చేరుకుంది. ఇక పెద్దపల్లి జిల్లా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 4.52 లక్షల క్యూసెక్లుగా ఉండగా 32 గేట్లు ఎత్తి 4.82 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 14.4043 టీఎంసీలకు వరద నీరు చేరింది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీకి 8,85,620 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టుకు 28,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,403.02 అడుగులకు చేరుకుంది. మరోవైపు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.006 టీఎంసీలకు వరద నీరు చేరింది. ఇక సంగారెడ్డి జిల్లా పుల్కాల్ మండలంలోని సింగూర్ బాగారెడ్డి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇన్ఫ్లో 43,028 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 401 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.950 టీఎంసీలకు చేరుకుంది. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.